ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఢిల్లీని పరిపాలించిన మొఘలులను ఎదిరించడమే కాకుండా గోల్కొండ కోటపై తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన సాహస వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు. సర్వాయి పాపన్న మొగులులను, గోల్కొండ నవాబులను ఎదిరించి తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేశారన్నారు. సర్వాయి పాపన్న సాహస వీరుడు మాత్రమే కాదని ఎంతో మంది పేదలకు ఆశ్రమం కల్పించారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సర్దార్ సర్వాయి పాపన్న వీర గాథలను, జానపద పాటలు, బుర్రకథల రూపంలో తెలంగాణ ప్రజలు పాడుకుని చైతన్యం పొందారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న, పండుగ సాయన లాంటి వీరులకు తెలంగాణ రాష్ట్ర గీతంలో సముచిత స్థానాన్ని కల్పించిందని అన్నారు. ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం జరుగుతున్నదని, ఈ కార్యక్రమాలలో రాష్ట్ర ముఖ్యమంత్రిని మొదలుకొని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శేవేంద్ర ప్రతాప్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఇందిరా, సత్తూరు చంద్రకుమార్ గౌడ్, సిరాజ్ ఖాద్రి తదితరులు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గారి 374 మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు ఆ యుద్ధవీరుడి వీరగాథలను వారు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలను ఎట్లా చైతన్యపరిచారో, వారి గాథలు విని ఎట్లా స్ఫూర్తి చెందిండ్రు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సర్వాయి పాపన్న గారి శౌర్యాన్ని, వారి ప్రతాపాన్ని ఊరు వాడ మనం అందరం ఆ రోజు ఢిల్లీ వెళ్ళినటువంటి మొఘలు చక్రవర్తులను కూడా ఎదిరించి తెలంగాణను విముక్తి చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న. గోల్కొండ కిల్లా మీద మొట్టమొదటిసారిగా ఒక తెలుగువాడి పతాకాన్ని ఎగరేసిన ఘనమైన చరిత్ర కూడా మనకు. అందుకే వారిని ఇప్పటికి కూడా కొనియాడుతూ మొత్తం సబ్బండ వర్ణాలు కూడా వారు చేసిన సాహస కృత్యాలను ఇప్పటికీ తలుచుకుంటారు. జానపద గీతాల రూపంలో, బుర్రకథల రూపంలో తరతరాలుగా వారి చరిత్ర తెలంగాణ మొత్తం అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇంటింటికి, గ్రామ గ్రామానికి చేరింది. అందుకే ఉద్యమ సమయంలో మనం తెలంగాణ రాష్ట్ర గీతం రాసుకున్న సందర్భంలో అధ్యక్షులు గారు బహుజన యుద్ధవీరుల గాథలను, వారి సాహస కృత్యాల నుంచి స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో మన బహుజన యుద్ధవీరులు సర్వాయి పాపన్న గారు కావచ్చు, అలాగే పండుగ సాయన్న గారు కావచ్చు, మీర్ సాహెబ్ గారు కావచ్చు, ఇటువంటి కల్మషం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వీరులందరినీ కూడా గుర్తు చేసుకునేందుకు ఆ తెలంగాణ రాష్ట్ర గీతంలో కలకాలం వీరి పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి ఆ రాష్ట్ర గీతంలో పెట్టుకొని వారికి సమున్నతమైన గౌరవాన్ని తెలంగాణ సమాజం ఇచ్చింది. దాన్ని ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలుగా విస్మరించిన ఈ యుద్ధ వీరులను, బహుజన వీరులందరినీ కూడా రాష్ట్ర గీతం రూపంలో మనం స్మరించుకునే అవకాశాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మనందరికీ కూడా ఇచ్చింది. ఘనంగా ఈరోజు సర్వాయి పాపన్న గారి జయంతిని మేము జరుపుకుంటా ఉన్నాం. హైదరాబాద్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గంలోని ప్రతి ఒక్కరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారికి నివాళులు అర్పించి వారు ఏదైతే పోరాట స్ఫూర్తిని మనకు చూపించారో వారి దాతృత్వాన్ని కూడా తెలుసుకుంటూ కొన్ని వేల మందికి ఆ రోజు ఆశ్రయం కల్పించిన వారి వ్యక్తిత్వాన్ని మరొకసారి గుర్తుకు చేసుకుంటూ ఘనంగా ఈరోజు మహబూబ్ నగర్ నడిబొడ్డున వారి విగ్రహం దగ్గర నేను, కలెక్టర్ గారితో సహా జిల్లా అధికార యంత్రాంగం అందరూ, మరియు మా చైర్మన్ గారు, మా సీనియర్ నాయకులు, పట్టణ ప్రముఖులు అందరూ కూడా కలిసి ఈరోజు వారికి ఘనమైన నివాళి అర్పించారు.